వాళ్ళు లాజిస్టిక్ చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ ఎవరు కొద్ది సౌండ్. ప్రైజ్ లార్డ్ ఎవరు. వందనాలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి we're going to share how God helped us in India. That's one thing. And also we're going to share about Rishi. Then we'll hear from Rajesh Anna and also from Uncle today. And Ravi Anna will close the program. Ravi Anna vachada? Don't. Hello. Thank you for coming despite the closure of roads. 4 or 5 we closed, but people will come. Let's start with the word of prayer. Loving and Heavenly Father, we want to thank you. Praise your name this day. You set aside, O Lord, where we gather. Look at your, O Lord, benefits you give us as we look through the life of Rishi and also Sunita as they have completed one more year. O Lord, be with us while we sing songs. Be with those who are still on the way. O Lord, and the word, testimonies, let your name be glorified in all activities. O Lord, as this day is so beautiful, lead us and guide us, show your mercies upon us. We ask all these in the name of our Lord and Savior, Jesus Christ. Amen. We'll sing a couple of songs today. Thank you. మనందరం కూడా కృపామయుడా పాట పాడుతున్నామండి. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా. నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు,
నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా. Let's sing the next song. నీవు చేసిన ఉపకారం, నీవు చేసిన ఉపకారం. నీవు చేసిన ఉపకారం. So this song, something which we like a lot, and it means a lot to us. The song also says, మరణ పాత్రుడనైన నాకై మరణించితవు సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్య. So God has given us the living waters, the life which we are leading today as a family, nothing but what God has given us. So to praise Him, to remember Him, especially the sacrifice He did for us upon the cross, we want to be thankful. Our hearts are overflowing with joy. So that's why we want to sing this song. Please sing along. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను.
ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా కపట నటనాలు లేనటి హృదయాన్ని అర్పించిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రైజ్ లార్డ్ Now I'll ask Rishi to come forward. Say a few words. You want to say a few words or you want to see your timeline video? Come here. So I was waiting for that. Stand here, I'm going to start the video. A lot of things happen in Rishi's life, so we want to thank him. We want to
You want to record this or you want me to put camera? Camera పెట్టాలా? Come, Rishi. You want to see? Yeah, I know. You want to sing? You don't want to sing? Yeah, sure. So I'll call Inash, Rishi, and Sunita, come forward. Inash, come. Rishi, come. Sunita, Rishi. Hello. Oh, Inash lost his pep, so so he's a little upset. So yeah, we'll call him again. So I'll ask Rishi to share. What is this? Thank you. Sunita, come. Right.
all for coming. So today I wanted to share a few words about what God has done in my life. So this year, surprisingly, I got many promises from my dad, church in India, and all those promises related to one topic, and it was to be strong and courageous in the Lord. And so, many years ago, I used to be afraid of many things. And so, this year I was focused on being strong and courageous, so I don't be afraid. And next, God protected me from many dangers. He protected me from things at school. So at school, as you know, we go to schools, and many people don't know about God, and they talk about like those bad sorts of stuff and all. And I used to avoid it, but sometimes they blame me for others, and God has protected me from it. And I also, if many people don't know, I broke my leg when I was small, and God protected me from it. So we were at this park, and I went down the slide, so my leg was folded like this. And then another person, because I was very small, he jumped down, and then his leg got on my leg, and so that moment I started crying, and we had to run to the hospital. And so God saved me from that danger. And now I run pretty fast. I can outspass some of my friends, and they'll say I'm pretty fast. And God gave me wisdom in His Word. At school, like what to speak. So as you saw me and my teacher standing. And I had to give a presentation there about your country, your state, and last but not least, you have to share about your heritage, like your family, where you came from. And so my dad asked me to share about like all the holidays and Jesus. And so on one slide of my presentation, I put holidays we celebrate, and I talked about Christmas and Easter and Thanksgiving and a few other holidays that I celebrate. And then after that, God helped me to get good scores. And so my teacher even sent me a note saying, Rishi, do you want to display your presentation for next year so the students can see as an example? And so I praised God for that moment. I didn't know about that. And God's gift, God gave me many stuff, so God helped me in JBQ and stuff. He gave me good grades in school, and He helped me in many other things, like He helped me overcome fear. He helped me in my competitions. He helped me to take care of Enosh. Enosh is sometimes grumpy if he loses something, or does, and most kids always do that. So, as a big brother, you have a responsibility to deal with. And so since then, I had to deal with that. And so it was a big problem. God helped me to take it and deal with that. And so my dad and mom supported me in many ways. They supported me in my presentations. They helped me in JBQ. And the reason I got good grades is because of my dad and mom and all their help and work. They supported me, and throughout they comforted me when I got like sad. So if I lose something, like if Enosh breaks my Legos, for example, I have to rebuild it, and as a brother, you have to take care of it. And so my parents support me, and God gave me a good parents and a good brother, also pretty good. And sometimes if Enosh focuses, he can clean
Queen is really better than me. So, yeah, and God helped me in many ways. I prayed to God for a gift I've been waiting for. I wanted a hoverboard since I saw one. And so one day, Enosh, he was like, dude, I want to talk to you. And so he came. It was that my birthday that my grandpa and grandma came to US, if you remember last year. And he was like, and then he was like, and then I'm like, okay, let's see about that. And then he said, you got out. And I'm like, no way. And then he said, see, I told you you won't believe it. And then I'm like, okay, fine, that's a deal. But then behind the sofa was the hoverboard. Then my dad came in and he was like, Yosh, I told you not to show that to him. You were supposed to be surprised. And since then, I was very happy. And so God helped me, and He gave me the things I wanted. And when I went to India, God helped me from all seas. I got like these kind of things, and then we didn't know because there was lots of bees and mosquitoes, and we are not used to them. See, if a mosquito comes here, you don't have to mind it. It'll go out because of your smell in the house or whatever conditions. But in India, I don't know why, the bees kept being swarming about the food. So I was very, exhausted with the bees. So I got the bat. It was like an electronic bat. And then I was swinging, and then it hit me. But after a few days, when we went to the doctor said it was from the water. The water wasn't like 2 hour water. It wasn't deep enough. And God helped me in India. I had many problems there. Because one problem was the mosquitoes. Other problems were very good. I had some good conditions in India. First, you could sit in the front seat without 12 years old. And so every day I used to get in the front seat and tell everybody to go for a nap. So I had that privilege. And I got to ride a bike. And so every time my grandpa or dad went on the bike, I used to get on. And then they used to notice. And so we went for a round daily. And Enosh, whoever he saw, whoever had a bike, he used to run to them and say, can I have a bike ride? You don't even know who they are. So it was an adventure trip in India. And when I was coming back from India, from Hyderabad, all my friends and cousins were there, and I was going to miss them. And so yeah, and then we waved goodbye, and in the flight, we had some flight here, and God brought us safely, and I thank God for everything He gave me. Yeah, thank you. Praise God. What is it? Sunita? It's okay. Sunita shared a few words about Rishi. And just telling others who don't know, Sunita also shares the same birthday as Rishi. So it's her birthday too. Praise Lord everyone. అందరికీ చాలా వందనాలు for coming here in spite of the long drives and closures. Thank you so much. Thank you for coming, accepting our invitation and coming and celebrating and thanking God along with us. I thank God for the whole 10 years of Rishi. చాలాసార్లు చెప్పాను రిషి ఇక్కడికి 1 year అప్పుడు వచ్చాడు.
అప్పటి నుంచి కూడా దేవుడు ప్రతి నేను కూడా తను ఏం చెప్తున్నాడు అవే చెప్తాను. ప్రతి దేని నుంచి చిన్న విషయాల నుంచి అన్నిటి నుంచి ఎంతో కాచి కాపాడాడు. అందుకు నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మొదటగా నేను దేవునికి థ్యాంక్ఫుల్గా ఉన్నానంటే దేవుడు మమ్మల్ని రక్షించినందుకు. ఇండియాలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, ఒక్కొక్కసారి మర్చిపోయేదాన్ని కూడా. దేవుడు నా భర్తని రక్షించాలని చెప్పి. సో అది నాకు చాలా అదేవిధంగా ఇట్లా రిషిని ఇచ్చారు. రిషి ఈజ్ ఫస్ట్ బ్లెస్సింగ్ ఫర్ అస్ ఫ్రమ్ గాడ్. అసలు చాలా సర్ప్రైజ్గా, అసలు నేను చాలాసార్లు షేర్ చేశాను, వీ వర్ నాట్ రెడీ. అండ్ ఎంత పిచ్చిగా ఆలోచించానంటే, కాలేజ్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఎందుకు మేము ఇంకా సెటిల్ అవ్వలేదు, రిషి ఎందుకు అలా ఆలోచించి మేము అనుకునేవాళ్ళము. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నది అనేది నాకు తర్వాత అర్థమైంది. సో నేను మెనీ టైమ్స్ షేర్ చేశాను. అప్పుడు నేను చాలా రిగ్రెట్ అయ్యి ప్రే చేసుకొని నేను దేవుని సారీ అడిగానంటే, నేను అసలు ఈ విధంగా ఆలోచించాను అని చెప్పేసి. రిషి ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఎలా అని చెప్పాలంటే, రిషి తనని కన్సీవ్ అయిన తర్వాత నా హస్బెండ్ యొక్క హృదయం కరుగుతా తను అప్పుడు దేవుని వైపు తిరగడానికి ఆలోచించారనమాట. సో హీస్ ద రీజన్ ఫర్ దాట్. అంటే స్టార్టింగ్ పాయింట్ ఫర్ దట్ అని నేను చెప్పాలి. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ రిషి యాజ్ అ పర్సన్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అందరి మధ్యలో మంచిగా అసలు అంటే నా ఆశ ఏంటంటే, నా ఫ్యామిలీ దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి అని కోరుకుండేదన్నమాట. అది అందరికీ ఉంటుందేమో నాకు తెలియదు, కానీ అంటే అట్లా చిన్నప్పటి నుండి లైక్ నాకు తెలిసినప్పటి నుంచి అట్లా అనుకునేదాన్ని. జస్ట్ ఆ యొక్క ఆశ నిజంగా అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. బట్ ఆఫ్టర్ ఐ కేమ్ టు యూఎస్ వచ్చిన తర్వాత నాకు అది అవుతుందేమో అని ఒక లైక్ అంటే ఒక స్టార్టింగ్ అనిపించింది. దెన్ ఐ బిలీవ్, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. సో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రజల మధ్య, బిడ్డల మధ్య పెరగడం అనేది ఎంతో ఆశీర్వాదకరము. ఎందుకంటే దట్ ఈస్ సో ఇంపార్టెంట్. నేను నా చిన్నతనం నుంచి చూశాను. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ రిషి 10 years కూడా తను చెప్పినట్టు ప్రతి డేంజర్స్ నుండి తనకుండే ఆ యొక్క భయం నుంచి దేవుడు ఎంతో కాచి కాపాడాడు. నా ఆశ ఏంటంటే వారి పట్ల దేవుని యొక్క వాక్యం చదువుతూ పెరగాలి అనేది అనమాట. సో అదేవిధంగా నేనేం చేశానంటే, అప్పట్లో 3 years స్టార్ట్ అయ్యేప్పటికే వాడు దేవుని వాక్యం నేర్చుకోవాలని చెప్పి మెమరీ వర్సెస్ నేర్పించడం స్టార్ట్ చేశాను. అట్లా 4 yearsకి వాడు మెమరీ వర్సెస్ కొన్ని చెప్పాడనమాట. అది నాకు చాలా అంటే లైక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై డిజైర్. దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. అది అవుతుందని నాకు తెలియదు. అది నా యొక్క అంటే లైక్ మా వల్ల జరిగిందని మేము అనుకోవట్లేదు. ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఫర్ హిస్ లైఫ్. సో అది సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ సేవింగ్, blessing him and leading him. Now my prayer is for him that he should realize the love of Christ and he has to come fully and grow in his grace. తనే తెలుసుకొని అంటే మాతో మాట్లాడి హీ హ్యాస్ చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇట్స్ నాట్ లైక్ మేము జస్ట్ మాట్లాడతాం కానీ వీ డోంట్ వాంట్. దేవుని ఒక వాక్యము ఆ యొక్క హృదయంలో ఇంకా పెరిగి తను తెలుసుకొని రిపెంట్ అయ్యి దేవుని దగ్గరికి సేవ్ అవ్వాలని మా ఆశ, మా యొక్క ప్రార్థన. ప్లీజ్ ప్రే ఫర్ హిమ్. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై లైఫ్ అండ్ గివింగ్ మీ అనదర్ ఇయర్ ఇన్ దిస్
world. I praise God. Every morning నేను అట్లా లేచిన వెంటనే I praise God. ఈరోజు aliveగా ఉన్నాము అని చెప్పేసి. So I've gone like personally in my health condition, I've gone through many ups and downs. కాకపోతే దేవుని యొక్క సన్నిధి, ఆ యొక్క నడిపింపు ప్రతి విషయంలోనూ ప్రతిరోజు నేను చూస్తా వస్తున్నాను. సో థ్యాంక్ యూ. Thank you, Savita. So, quick, small announcement, like, కొద్దిగా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి బయట స్నాక్స్ ఉన్నాయండి, ప్లీజ్ హ్యావ్ స్నాక్స్. టైం పడుతుంది రా, సో ఇట్స్ గోనా టేక్ టైం. I know it's huge traffic, and we thank you all for taking the effort and coming here. It means a lot to us. It's not a simple thing, just మాటలో చెప్పినంత కాదు. And we want to tell about details in the end, but just want to say whatever things that you're seeing here, decorations or like arrangements, food, ఇవి మా అంతా మేమైతే మేము చేయలేము. సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళ శ్రమ తీసుకుని చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా చాలా దూరం వచ్చి ఇవన్నీ చేశారు. సో దట్స్ ద గాడ్స్ లో వి ఆల్వేస్ థ్యాంక్ ఫర్. సో యూ గైస్, యు ఆర్ we mean that you are a lot to us. So it's a treasure that God has given to us, all of you. So please take time to have some snacks in between. So we will have a little bit program today. So I mentioned this to tell about Rishi. So Rishi Sunita చెప్పినట్టు రిషి ఒక వెలుగు మా జీవితాల్లో. సో దేవుని వెలుగుని, సో I have seen through him. So that's how God started introducing himself to me. నా స్నేహితుడు ఉన్నాడు ఇక్కడ, తనకు తెలుసు నేను దేవుడిలోకి రాకుండా ఎలా ఉన్నాను, ఇన్నోసెంట్. సో దేవుడిలోకి రాక మునుపు జీవితం వేరు. బట్ ద మూమెంట్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మీ, ఐ హ్యావ్ సీన్ హిస్ లైట్, అండ్ ద రే ఆఫ్ లైట్ ఆఫ్ గాడ్ ఈజ్ రిషి. అలా దేవుడు మొదలుపెట్టాడు నా జీవితంలో పనిచేయడం. తను 3 నెలలు ఉన్నప్పుడు బాబును వదిలేసి ఇక్కడికి వచ్చాను నేను. I came to this country when Rishi was just 3-4 months old. ఆ ఎడబాటు అనేది నాకు హృదయాన్ని కరిగించడం మొదలుపెట్టిందండి. సో హృదయం కరిగించడం అంటే మీరు అనుకోవచ్చు, ఏమన్నా పెద్ద పెద్ద పాపాలు చేసేసావా, లేకపోతే ఏమన్నా మర్డర్లు చేసావా, లేకపోతే ఇంకేమైనా చేసావా మీరు అడగచ్చు. I was raised in a very orthodox family, let me put it that way, full of rules and regulations. కూర్చోకూడదు, తినకూడదు, మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. సో లైక్ ఐ వాజ్ రైజ్డ్ లైక్ దాట్. సో ఒక తప్పు చేయాలన్నా కానీ చాలా భయపడిపోయేవాడిని. సో ఐ వాజ్ వెల్ రైజ్డ్ సొసైటికల్ స్టాండర్డ్స్లో. డెఫినెట్లీ మేబీ సమ్ ఆఫ్ యూ క్యాన్ రిలేట్ దట్ విత్ యూ యాజ్ వెల్. ఐ వాజ్ రైజ్డ్ ఇన్ చర్చ్ గోయింగ్ ఫ్యామిలీ. అలాంటి సొసైటికల్ స్టాండర్డ్స్ ప్రాపర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పీపుల్ అడ్మైర్ వెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్. సో యూ ఫీల్ సో సెల్ఫ్ రైచియస్, you feel so equipped, you feel so what do you call, have everything, right? That was my case. And how I came to know God, దేవుడు నేను తెలుసుకుంది ఎలా తెలుసుకున్నానంటే, రిషికి దూరంగా ఉండటం ఎడబాటు ఎప్పుడైతే నాకు అది వచ్చిందో నా హృదయం అనేది మెత్తబడింది. దట్స్ వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ కంఫర్ట్, నాట్ డిపెండింగ్ ఆన్ మై సెల్ఫ్. దట్స్ వెన్ గాడ్ స్పోక్ టు మీ ఫస్ట్ టైం ఫ్రమ్ 2 verses, Romans 3:23 and Romans 6:23. For all have sinned and short fall of glory of God. మనందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మేము పొందలేకపోతున్నాము. అలాగే Romans 6:23 says, the wages of sin is death, but the gift of God is eternal life. So those are the 2 things that touched me. That I realized, okay, there is no way నేను ఎంత మంచి పనులు చేసినా దేవుని దగ్గర వెళ్ళలేను అనేది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే బ్యాలెన్స్ అయింది. ఒక బ్రదర్ నన్ను క్వశ్చన్ అడిగేవాడు, ఇది బాగా మీ అందరూ తెలిసిన క్వశ్చనే. మీ అందరూ బిల్ గేట్స్ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ అధినేత. అందరికీ తను దాన ధర్మాలు బాగా చేస్తూ ఉంటాడు. సరే అనుకుందాం, ఒకసారి బిల్ గేట్స్ తెలియకుండా లేకపోతే తెలుసో ఒక అమాయకుడునో చంపేసాడు అనుకుందాం కోపం. ఇప్పుడు కోర్టు బిల్ గేట్స్ని క్షమిస్తుందా, లేకపోతే ఇన్ని మంచి పనులు చేసి వదిలేస్తుందా? చెప్పండి. శిక్షిస్తుందని చాలా మంది చెప్తున్నారు. ఈ మాట చెప్పిన వాళ్ళకి యుఎస్ లా ఎలా ఉందో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఇండియన్ లా ఏం చెప్తుందో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ మీరు చెప్పారంటే మీ హృదయం అనే పలకల మీద
దేవుని యొక్క శాస్త్రం అనేది ఉంది. ఆదాము ఒక పండు తిన్నప్పుడు దే లెర్న్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్. వీ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. వీ నో ఇట్. దట్స్ హౌ గాడ్ కన్విక్టెడ్ మీ. ఐ నో దట్ డెఫినెట్లీ మై గుడ్ వర్క్స్, నేను ఎన్ని దాన ధర్మాలు చేసిన, ఎన్ని పుణ్యకార్యాలు చేసిన, దర్ ఇస్ నో వే ఐ కెన్ రీచ్ గాడ్. దట్స్ వాట్ దట్ చేంజ్ మై హార్ట్. And for this whole process, God used Rishi in my life. So I definitely recognize that. Rishi puttin tarvata, not only he has started the process of change in me, but God's comfort I experienced it through him. Ma naannagariki aa samayamlo he was going through a lot of health issue. Ante oka rakamaina psychological problem kelipothunaru. He was fearing. సో ఒక చోట స్థిరంగా ఉండలేని పరిస్థితి, ఒక చోట కూర్చోలేని పరిస్థితి, ఉంచలేని పరిస్థితి. సో హీ వాజ్ లైక్ ఇన్ సచ్ ఏ సిచ్యుయేషన్. అలాంటి టైంలో మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ టు హిమ్. నేను ఇక్కడ ఉన్నాను, హీ వాజ్ దేర్. ఆ టైంలో రిషి పుట్టాడు. అండ్ దెన్ రిషి వచ్చిన తర్వాత, రిషి నాతో ఉంది 9 రోజులు ఉన్నాడు అక్కడ హైదరాబాద్లో. 15 daysకి దగ్గర సునీత రిషి వచ్చి మా ఇంట్లో ఉన్నారు, మా డాడీ వాళ్ళ దగ్గర. రిషిని చూసి మా డాడీ కోలుకున్నారు. So God has given a sign that hope that you will be healed. So physical ga ma naanagaru heal ayyaru, spiritual ga I was healed. Tarvata when Rishi cheppinattu God protected him when he was 2-year-old. That was a big blow for us when he broke his leg. As a new parent, first kid, a lot of emotions are going on. But the fellowship was with us, దాదాపు 8 సంవత్సరాల క్రితం. So fellowship was praying, and the prayer support, we cannot really thank enough for each and everyone who could do that. That's how God built me in His love. దేవుని ప్రేమలో బిల్డ్ అవడానికి, ఎదగడానికి కూడా సహవాసం అనేది ఎంతగానో సహాయపడింది. దెన్ సునీత చెప్పినట్టు, as parents, we wanted to see our kids something like this. మన ప్రతి ఒక్కరికి కూడా పిల్లల పట్ల ఒక డిజైర్ ఉంటుంది. ఇండియన్స్కి అయితే బాగుంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్న పిల్లడు పుట్టక ముందే డాక్టర్, ఇంజనీర్ చెప్పేస్తూ ఉంటాం కదా, మా ఇంట్లో కూడా అలాగే చెప్తూ ఉంటారు. బట్ రిషి పుట్టిన తర్వాత ఇవాళ వరకు కూడా నేను చూసినట్లయితే వాట్ ఐ వాంటెడ్ టు హిమ్, ఐ వాంట్ హిమ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, a person who depends on God, a person who stands for God. That was my desire for him. మరి నేను 27 సంవత్సరాల వరకు నేను దేవుని తెలుసుకోలేకపోయాను, చర్చికి వెళ్ళినా కానీ. బట్ రిషి హ్యాస్ అన్ ఆపర్చునిటీ టుడే. ఐ వాంట్ హిమ్ టు proclaim that Jesus is God. He knows, he's increasing in the knowledge of God, I know. He comprehends well. I have no questions on his abilities because those are natural gifts given by God. But I want him someday to exercise the spiritual gifts which he is going to get, the Spirit of God, when he accepts Christ. That is where I want to see him. As a parent, that is my desire for him. And I want to say a couple of things about Rishi's personality. You have heard him, right? Fear ane chaala cheptu unnadu kada. So I don't want to use the word fear. I use the word jagrata. Ati jagrata parudu anachemo. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే సముద్రం దగ్గరికి వాటర్ తీసుకెళ్తే హ్యాపీగా వెళ్ళి అమాయకత్వంగా వెళ్ళి ఆడుకోవడం అంటే సహజంగా మనం చూడొచ్చు. నేను వెళ్ళక హవాయికి తీసుకెళ్ళి పిల్లల్ని సరే ఎంజాయ్ చేస్తారని తీసుకెళ్తే సముద్రం ఎదురే తీసుకున్నాను, వాటర్ ఫ్రంట్ హోటల్ తీసుకొని వాటర్ దగ్గరికి ఇంకా ఎక్సైటింగ్ వెళ్దాం అని వెళ్తుంటే వాడు అక్కడ ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నాడు. నాన్న రానా వాటర్ దగ్గర వెళ్దాం అంటే, డాడీ ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ సేఫ్ అన్నాడు. హీఈస్ 4-year-old. By that time, he knows the intensity of it. He's okay to go to swimming pool with life jacket. Life jacket unte swimming pool ki vastadu. Lathe adi kuda radu. So that is his nature. So ee nature anedi I definitely see it is completely from my dad. Ma naannagaru nenu chustunatte 7 samvatsaralu daatna gaani ma naannagaru nanu vadalatledu. Ayana bhayalu ayana alochana. But I admire him for who he is, for what he is. So I definitely see my dad in Rishi every day. Every thought I see my dad in him. So that's one of his nature. So please encourage him. ఒకసారి కొద్దిగా ఎంకరేజ్ చేసి ఒక స్టెప్ అడిగేస్తే మాత్రం డెఫినెట్లీ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు చిన్న రైడ్ ఎక్కాలంగానే వాడిని బతిలాడు, అది ఒక పెద్ద ప్రాసెస్. నాకు మైండ్లో ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఒక స్పీచ్లో ప్రిపేర్ చేసుకోవాలి. వీడు మోటివేట్ చేయాలి ఇప్పుడు రైడ్ ఎక్కాలంటే.
but once he gets stage, then he will be. So that's about him. And another thing I want to tell about Rishi is, I was surprised, definitely. ఈసారి అయితే మాత్రం ఇండియాలో సర్ప్రైజ్ అయ్యాను. జనరల్గా రిషి ఇనాష్ని చూసినప్పుడు రిషి గెట్స్ అడ్వాంటేజ్ మోస్ట్ ఆఫ్ దమ్, బికాజ్ ఇనాష్ ఎంత అలర్ట్గా చేసినా కానీ వాళ్ళ అన్న అనేసరికి బాగా తగ్గుతాడు, వెనక్కి తగ్గుతాడు. ఐ డెఫినెట్లీ సీ దాట్. సింపుల్ ఎగ్జాంపుల్, కార్ ఎక్కగానే హూ వాంట్స్ టు ప్రే అని కానీ రిషి ఇనాష్ ఇద్దరు రేస్ చేస్తే హ్యాండ్, ఇనాష్ అంటాడు డాడీ లెట్ అన్నా ప్రే, లెట్ రిషి ప్రే. సో దట్స్ ద వే he gives a way to Rishi, and I always say Rishi takes it compared to Inash than giving. But మన ఇండియా వెళ్ళినప్పుడు చూస్తే ప్రతిరోజు మా డాడీ ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. ఇండియాలో డబ్బులు ఇస్తారు కదా, అలవాటు కదా, రోజుకైనా డబ్బులు ఇస్తూ ఉంటే డబ్బులు దాచుకున్నాడు రిషి. సో దాచుకున్నాడు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, అట్లా అన్నీ దాచుకున్నాడు కాయిన్స్తో సహా. ఇక చివరికి ఇక వెళ్ళిపోతాం అన్న టైంకి ఏం చేశాడంటే ఆ డబ్బులను తీసుకొచ్చి డాడీ ఈ డబ్బులన్నీ పెట్టి నేను గిఫ్ట్స్ కొనాలన్నాడు. వాళ్ళ నాన్నకి, వాళ్ళ తాతగారికి, మా చెల్లెల పిల్లలకి, సునీత వాళ్ళ అన్నయ్య పిల్లలకి, నా కజిన్ ఇంకోటి ఉంటాడు, వాడు తమ్ముడు అవుతాడు, వాడి కొడుకుకి. సో ఇట్లా అందరికి కొన్నాడు, లెక్కేసుకుంటున్నాడు, వాడే కౌంట్ చేసుకుంటున్నాడు ఎంత అవుతుంది, ఎంత చూస్తున్నాడు, ఈ గిఫ్ట్ ఇవ్వచ్చా, ఇవ్వగలమా, ఈజ్ మెషరింగ్, ఈజ్ బడ్జెటింగ్. సో ఫైనలీ హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద మనీ ఫర్ గిఫ్ట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఇనాషిక్ కూడా కొన్నాడు. హీ డెంట్ హ్యావ్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. దట్స్ వేర్ ఐ వాజ్ లైక్ సూపర్ సర్ప్రైజ్. ఐ వాజ్ ఆస్కింగ్, నేను పక్కనే ఉన్నాను అడుగుతావు, అరే ఓకే, అరే స్టిల్ ఓకే టు బై, నీ గిఫ్ట్ ఉండదు కదా అంటే, ఐ ఫీల్స్ బ్యాడ్ బట్ దట్స్ ఓకే డాడీ, ఐ వాంట్ టు గివ్. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ సూపర్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ నేచర్ ఇన్ హిమ్. మా డాడీ యొక్క భయాలే కాదు, ఆయన నేచర్ కూడా, నా గుణం కూడా తెలుసుకున్నాడని నేను చాలా దేవునికి సూపర్ చెప్పుకున్నాను. సో యా, ఐ డోంట్ నో హౌ మెనీ పేరెంట్స్ థింక్ లైక్ మీ, ఐమ్ నాట్ షూర్, బట్ ఐ డెఫినెట్లీ వాంట్ హిమ్ టు బి ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని పోలిన జీవితం వాడు జీవించాలనేది నా డిజైర్. సో ప్లీజ్ ప్రే ఫర్ హిమ్. మీ ప్రేయర్స్ అయితే మాత్రం, ప్రేయర్స్ హ్యావ్ పవర్. ప్రేయర్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ నెక్స్ట్, ఇంకొక చిన్న టెస్ట్ మనీ చెప్పబోతాను, అక్కడ చెప్తాను మీకు ప్రేయర్ అనేది నా జీవితంలో ఎంత పవర్ నేను చూశాననేది చెప్పగలుగుతాను. సో ప్లీజ్ ప్రే ఫర్ రిషి, ప్రే ఫర్ హిజ్ గ్రోత్, ప్రే ఫర్ హిజ్ సాల్వేషన్, ప్రే ఫర్ హిజ్ for him to testify and take baptism in the future. So may God bless this small testimony. Now I ask Rajesh Anna to come and share a few words. మీకు ఆకలిస్తే లంచ్ కూడా తెచ్చుకొని కూర్చోవచ్చు. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్, 2 minutes I would say, take much time. Rishini, there is Rishi, it's almost I met them in India before they came here. భయస్థుడు, జాగ్రత్త పరుడు అంటే చాలా వర్డ్స్ చెప్పొచ్చు, సమ్వేర్ ఈజ్ బిట్వీన్ ఎవ్రీవేర్. సో బట్ యాజ్ ఈస్ గ్రోయింగ్ అప్, ఈరోజు టెస్ట్ మనీ అంటే అనేది వెరీ వెరీ ప్రెషియస్ టు జస్ట్ సీ హిమ్ హౌ హి హస్ గ్రోన్. వి థ్యాంక్ గాడ్ ఫర్ దట్. మై ఎంకరేజ్మెంట్ ఫర్ హిమ్, రిషి, ఇఫ్ యు ఆర్ హియరింగ్, దిస్ ఇస్ ఫర్ యూ. సో కొలోషియన్స్ 1:9 తన మాట కదా, బయట చాలా మంది బ్రదర్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కెన్ వి గెట్ దెమ్ ఇన్సైడ్ ప్రమోద్? ప్రేయర్కి వచ్చినప్పుడు ప్రేయర్లు కూర్చోవాలి కదా. సో ఇట్స్ ఓకే, కిడ్స్ టేక్ కేర్ చేసేవాళ్ళు. సో కొలోషియన్స్ ఫస్ట్ చాప్టర్లో ఏమంటుందంటే రిషి పేరు మీనింగ్. రిషి వాంట్ రీడ్ దట్? ఇఫ్ యూ కెన్ కమ్ హియర్, I'll give you the phone, come, you can read. నేను ఇస్తాను, ఫోన్లో చూపిస్తాను. Reason also, since the day we heard of it, we have not ceased to pray for you and to ask that you may be filled with the knowledge of His will in all spiritual wisdom and understanding, so that you will walk in a manner worthy of good work to please Him in all respects, bearing fruit in every good work and increasing in the knowledge of the Lord. So standing, I think Rishi's meaning ఏంటంటే నేను ఇప్పుడు చూస్తా ఉన్నాను, the one who seeks deeper truths.
while we have a secular meaning of what those truths are, but we know God is the truth. And He sent His Son Jesus Christ as the truth for all of us, right? He is the way, the truth, and the life. So my prayer for him, we read this verse, that may God fill him with all spiritual knowledge and understanding in all wisdom. So he's learning a lot, but let's pray that, as Paul said to Colossians, that we pray that it will all come to fruition, that he'll bear fruit one day. He, as his dad said, he will walk as a man of God. So that's my encouragement and suggestion. చాలా జాగ్రత్తగా ఉంటాడు, చాలా ఆలోచిస్తాడు, డీప్ థింకర్. It's really good to hear all the things he shared today as well. Thank you. Thanks, Anna. Thank you so much. So, a few updates from India trip would like to share with you all. So, yeah, keep going. So, India trip annappudu, so let me watch my time too. Time bit. Okay. So, India trip annappudu, why I want to go is two important things. Number one was, I want to see my mom and other people getting baptized. సో ఎందుకు బ్యాప్టిజమ్స్ అంటే, మా అమ్మగారు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవ కుటుంబంలోకి వచ్చేసారు. అంటే షీ గాట్ మ్యారీడ్, క్రిస్టియన్ చేసుకున్నారు కాబట్టి షీ కేమ్. అయితే ఏమైందంటే, అక్కడ నేను అలాగైతే అమెరికా వచ్చే వరకు కూడా నాకు నిజమైన రక్షణ అలాగే తెలియలేదు. అంటే 10 ఏళ్ళ కింద మాట. అదేవిధంగా అక్కడ చాలా మంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. సో నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరు? సో ప్లీజ్ సి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, నేను ఒకప్పుడు నామకార్థ క్రైస్తవుడు. నామకార్థ క్రైస్తవుడు ఎవరు అంటే, చర్చికి వెళ్తారు, వింటారు, వచ్చేస్తారు, భోంచేస్తారు, వీలైతే సినిమాకి వెళ్ళిపోతారు. లేదు, చర్చిలో చెప్పిన విషయాలు కొన్ని రూల్స్ ఉంటాయి. 1 కొరింథీయులు చాప్టర్ 13:4-7 ప్రేమ గురించి 15 గుణాలు ఉంటాయి నేర్పిస్తారు. అలా బియాటిక్ చెట్లు కొన్ని నేర్పిస్తూ ఉంటారు, మెమరైజ్ చేస్తూ ఉంటారు. కానీ యూ డోంట్ పర్సనల్లీ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. యూ డోంట్ నో అన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో చనిపోతే నువ్వు ఏమవుతావు అనే ప్రశ్నకి సమాధానం లేనటువంటి వారు. సో ఇలా మనం డిఫైన్ చేసుకుంటారు నామకార్థ క్రైస్తవం. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మై పేరెంట్స్. And when my mom came here in 2017, 2017 Enash పుట్టినాడు, అమ్మ వచ్చినప్పుడు, I was sharing about Christ. I worked with her, and then she started reading the Bible by herself. అలా కొన్ని రోజులకి తను దేవుడిని తెలుసుకుంది. అలాగే నేను ఇండియాకి ప్రతి శనివారం బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తానండి. బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా బైబిల్ స్టడీ స్టార్ట్ చేయడానికి దేవుడు నాకు ట్రైనింగ్ లాగా ఎవర్గ్రీన్ బైబిల్ చాపెల్ ఫెసిలిటీ ఈ చర్చ్ నేను అటెండ్ అవుతున్న ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్లో గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు టీచ్ బైబిల్ స్టడీ ఇన్ దిస్ చర్చ్. ఫ్యూ అమెరికన్స్, ఫ్యూ ఇండియన్స్ ఆఫ్ ద గ్రూప్. దట్స్ హౌ I started teaching. Then COVID came. During COVID, what I did to encourage my cousins, నాలాగా ఉన్న కజిన్స్ ఎంకరేజ్ చేయడం కోసం స్టార్ట్ చేశాను. అట్లా ఇట్ బికమ్ ఏ లిటిల్ బిట్ గ్రూప్, లైక్ ఫ్యూ ఫ్యామిలీస్. అందులో కొంతమంది గత 3 సంవత్సరాలు వాక్యం విన్నటువంటి వీళ్ళలో కొంతమంది దేవుడిని తెలుసుకున్నారు. అండ్ దే వాంట్ టు గెట్ బ్యాప్టైజ్డ్. సో ఈ వీళ్ళ బ్యాప్టిజం జరిగించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఐ వెంట్ టు ఇండియా. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, I wanted to celebrate my dad's 70th birthday. 70 సంవత్సరాలు ఆయనకు బర్త్డే సెలబ్రేట్ చేయాలని. సో దట్ ఈస్ వన్ వే ఐ కెన్ ఆనర్ హిమ్ ఫర్ ఆల్ ద సాక్రిఫైసెస్ హీ డిడ్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఆల్సో హిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. సో వి డిడ్ దాట్. సో ఈ 2 పర్పసెస్తో ఇండియా బయలుదేరాము. సో దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేశాడో చెప్తానండి. జూలై 18 తారీఖు స్టార్ట్ అయ్యాము, సింగపూర్లో దిగాము. మేము బయలుదేరిన రోజే వర్ అటాక్ క్రౌడ్ స్ట్రైక్ అటాక్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ ప్రాబ్లం. దెన్ ఇట్ స్టాప్ మెనీ ఫ్లైట్స్. మా ఫ్లైట్ కూడా సియాటిల్లో 2 hours డిలే అయింది. నేను స్టార్ట్ అయ్యింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్.
16 hours ఫ్లైట్. నాకు సింగపూర్లో 2 గంటలే లేవాలి. సో essentially what it means is like I'm going to miss flight in Singapore. We don't know what's going to happen next. But amazingly 16 hours flight ni 14 hours lo Singapore తీసుకెళ్ళారు. And I got into flight there. I reached Hyderabad on time. And then Hyderabad nunchi I didn't want to go to my sister's house and directly want to go to Vijayawada. So bus తీసుకున్నాం అక్కడ నుంచి. I got all the luggage and Sunita was coughing the moment she got into Hyderabad. నేను భయపడుతూనే వెళ్ళా. తను షీ డెవలప్డ్ సమ్ అలర్జీస్ రీసెంట్లీ. తను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. ద మూమెంట్ హైదరాబాద్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి షీ స్టార్టెడ్ కాఫింగ్ అండ్ కాఫ్ ఈస్ నాట్ రెడ్యూసింగ్. షీ కంటిన్యూస్లీ థ్రోయింగ్ అప్. బస్ ఎక్కాం, అదే ఫాస్ట్ బస్ అంటే ఆపకూడదంటే వాడిని 10 సార్లు ఆపాను. అండ్ ఆడి దగ్గరికి వెళ్ళి ఒకసారి బండి ఆపండి అంటే వాడు నాకు సీరియస్గా చూడటం లేదు అలా కాదు, కొద్దిగా నీడని. సార్ మొత్తం మీద ఏమైందంటే ఐ కుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు సిట్ బిసైడ్స్ హిమ్. జనరల్గా ఇండియాలో ఉన్నప్పుడు అయితే నేను ఈ ట్రైన్లో బస్సులో వెళ్ళినప్పుడు డ్రైవర్ పక్కన కూర్చోవడం, ఎంట్రన్స్లో కింద కూర్చోవడం నాకు బాగా అలవాటు. కూర్చొని వాళ్ళతో మాట్లాడడం యంగ్గా ఉన్నప్పుడు. సో ఏదో తెలిసిందే కదా, ఇలా పక్కన కూర్చున్నా డ్రైవర్తో కూర్చొని. ఐ స్పోక్ టు హిమ్ ఫర్ 2 hours. ఐ హర్డ్ ఆల్ హిస్ స్టోరీ అండ్ దెన్ ఐ షేర్డ్ అబౌట్ క్రైస్ట్. అండ్ తన క్వశ్చన్ అడిగాడు, నువ్వు దేవుడి గురించి చెప్తున్నావు, మీ దేవుడు గొప్పవాడు అది. ఇక్కడ చూస్తా ఉంటే క్రైస్తవులు అనేవాళ్ళు మీ పేరు చెప్పుకొని చాలా రకాల మోసాలు చేస్తున్నారు. ఎవరు నమ్మాలి? ఇన్ని రకాల డబ్బులు దోచుకుంటున్నారు. సో ఐ హర్డ్ దిస్ స్టేట్మెంట్ ఫ్రమ్ మెనీ పీపుల్ హూమ్ ఐ మెట్ ఇన్ ఇండియా. సో బట్ ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్, Christ is not a religion, that is for sure. And there is only one God who has the power to create that universe. సమస్తమును నిర్మించగల శక్తికి ఒక్కడే దేవుడు. ఇంకెవరైనా చేయబడితే ఆయన దేవుడు కాదు. If something is created, then that's not God, right? That's what I said. I told him one thing, you do a prayer in your heart, God, if you are the real true God, reveal yourself to me. ప్రార్థన చేయండి, తెలుస్తుందని చెప్పాను. So I definitely didn't want to promote Christianity or something, but my desire was to share gospel for nominal Christians. చర్చికి వెళ్తూ మేము బాగానే ఉంటున్నాం అనుకునేటువంటి వాళ్ళకి నిజమైన వాక్యం చెప్పాలనేది నా డిజైర్. దట్స్ హౌ మై ఇండియా ట్రిప్ స్టార్టెడ్. ద మూమెంట్ ఐ ల్యాండెడ్, దట్స్ వేర్ ఇట్ ఈస్. నేను 40-45 days ఉన్నానండి. నథింగ్ ఐ ప్లాన్డ్. I taught or I preached more than 35 places, 35 times I preached. ఎలా జరిగింది, ఎవరు ప్లాన్ చేశారనేది ఐ డోంట్ నో. రోజు పొద్దున ఇంట్లో ఉన్నాను, మధ్యాహ్నం ఫోన్ వచ్చేది, పలానా వాళ్ళు ప్రేయర్ కమ్మన్నారు, పలానా కలవమన్నారు. వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి దే డోంట్ నో. ఇఫ్ ఇట్ ఇస్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, I asked a question, what happens to you after this life is over? Then they don't know answer. Then I would share the gospel clearly. You believe in Christ, you confess your sins, and God is a merciful God who forgives you. That is the gospel. And I also shared that Christ suffered for you on the cross and he died, but he rose again, defeating the death. That is the piece many people are missing. So God has given opportunity to share. So that's one thing. అట్లాగే నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా అనుకుంటున్నాను, ఆస్ట్రేలియాలో ఒక అబ్బాయి ఉన్నాడు, మా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు చుట్టాల అబ్బాయి బాగా మంచిగా ఉండేవాడు, నాలాగా అనిపించేవాడు. ఐ హ్యాడ్ డిజైర్ దట్ ఒక్కసారి అతను కలిసి, ఎందుకంటే నాకు స్కోప్ ఇచ్చేవాడు కాదు జూమ్లో కానీ ఫోన్లో కానీ. హీ వాజ్ నాట్ రీచబుల్ అబౌట్ గాడ్. ఎనీ అదర్ టాపిక్ యు ఆర్ ఫైన్. I was praying in my heart. One day he called me and said, Anna, I am coming to Australia. Tell me your dates. India. Tell me your dates అని చెప్పి నా డేట్స్లో వచ్చేలా వచ్చాడు. Then he came to my house. Then he asked me one question. భోజనం అయిపోయింది, చక్కగా మాట్లాడుకున్నాం. తర్వాత నా టెస్ట్ మనీ చెప్పాను. అయిపోయిన తర్వాత ప్రార్థన కూర్చున్నప్పుడు, అన్న నాకు వాట్ ఎవర్ ద వర్డ్ దట్ ఈస్ మీనింగ్ఫుల్ టు మీ, ప్లీజ్ షేర్ అన్నాడు. Then I prayed in my heart at that moment, and God spoke to us about Cornelius. Similar to that, his life was. And he had, అదైన తర్వాత 2 రోజులకి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి విజయవాడ వస్తే గుంటూరులో అక్కడ ఫంక్షన్ పెట్టి కాల్ చేశాడు. 10 మంది కుటుంబాన్ని పిలిచాడు. దెన్ ఐ షేర్డ్ క్రైస్ట్. సో ఇట్లా లెక్కేసుకుంటూ ఉంటే అసలు ఐ కెనాట్ ఈవెన్ fathom or understand how God works in and through us.
యూ గాట్ టు బి రెడీ, దట్స్ ఇట్. ఒకరోజు అయితే విజయవాడలో బయలుదేరామండి. ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి కేవలం ప్రార్థన పెట్టుకోవడానికి ఇన్వైట్ చేయడానికి అంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు ఒక ఆంటీ. అండ్ ఐ సైడ్ నో, కాల్ చేస్తే నేను రాలేనంటే నాకు కుదరదు, స్కెడ్యూల్ అవ్వదు అని చెప్పాను. ఖచ్చితంగా ఒక్కసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. సరే వాళ్ళు అడిగారని చెప్పి విజయవాడ 2 బయలుదేరాం మధ్యాహ్నం. అది కూడా అడ్వెంచర్ జరిగింది, చెప్తాను అది. మేము కార్ ఎక్కిన తర్వాత చూస్తుంటే మా సునీతకి అప్పుడు బాగాలేదు. షీ వాజ్ హ్యావింగ్ సమ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆ టైంలో. సో తను వదిలేసి నేను మా చెల్లి ఫ్యామిలీ తీసుకుని బయలుదేరాను. మేము కార్ వేసుకుని బయలుదేరాం. కార్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఆ ఫ్యూయల్ ముళ్ళు అయితే పైకి చూపించింది, ఫుల్ ఉంది అనిపించింది మాకు. కార్ స్టార్ట్ అయ్యి నందిగామ ఏరియా దాటేసరికి కార్ అయిపోయింది. వేరే చూస్తే ఏంట్రా అంటే ఫ్యూయల్ లేదు. డ్రైవర్ ఏమో ఇక బిత్తర చూపులు చూస్తున్నాడు. ఏం చేయాలి, హైవే మిట్ట మధ్యాహ్నం ఫ్యామిలీ ఇక్కడలా మనం కాల్ చేస్తే వచ్చి హెల్ప్ అలా ఉండదు కదా. సరే అని చెప్పి ఇక ఇట్లా కాదు అని చెప్పి ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకొని ఆ హైవే మీద రోడ్డు దాటుకుని ఇంటి వచ్చి చేయబెట్టా, ఎవరుంటే ఆపండి బండిలో అని చెప్పి. ఎవరు ఆపండి, ఒకరితో వచ్చాడు, గుడ్ సమారిటన్ అనుకుంటా. నాకు అంత బాగా అనిపించాడు. సరే ఎక్కండి సార్ అన్నాడు. బండి ఎక్కిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక 2 కుర్రాళ్ళు అక్కడ బండి పక్కన పెట్టుకొని చూస్తున్నారు బ్యాంక్ సీరియస్గా. ఆపమన్నారు మమ్మల్ని. నాకేం టెన్షన్, ఇదేంటి ఇదేమన్నా గ్రూపా, మళ్ళీ ట్రాఫిక్ ఇరుక్కున్నానా, చూసుకుంటున్నాను జేబులు ఏమున్నాయి, చేతికి ఏమున్నాయి. సో వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ బండి ఆగిపోయారు. వాళ్ళు హెల్ప్ అడిగారు. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నేను అనుకు కూర్చున్నాను, ఇప్పుడు వెళ్తే మా బండి మీద ఎక్కుతారా లేకపోతే ఎట్లా వీడికి హెల్ప్ చేయాలంటే, వీడు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళిద్దరు బండి మీద కూర్చుంటే వీడు కుడికాల బ్రేక్ వేసే కారు ఆ బండి మీద పెట్టి తొయ్యాలి రైస్ చేసుకుంటూ. సో అది మంచి సమరేడే కానీ ఎంత మంచివాడు అప్పుడు అనేది కొద్దిగా ఆశ్చర్యం. మొత్తం మీద పెట్రోల్ బంక్ వెళ్ళి తీసుకొని ఐ కుడ్ కమ్ డౌన్ టు హైదరాబాద్. 7:30కి వచ్చాము. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయింది. వాళ్ళ ఇంట్లో ప్రేయర్కి వచ్చినప్పుడు ఇంకో 2 ఫ్యామిలీస్ వచ్చారు. ఒక ఫ్యామిలీకి ఏమైందంటే పాపం వాడు ప్రేయర్కి వచ్చేటప్పుడు వాళ్ళ బాబుకి ఇంటికి వచ్చేటప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు ఖాళీ దెబ్బతేసి వాళ్ళ నాన్నగారు డ్రైవ్ చేస్తారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ప్రేయర్ అయిన తర్వాత ఆ సిస్టర్ చెప్పింది, బ్రదర్ ఒక్కసారి ఇప్పుడే మా బాబు వచ్చాడు హాస్పిటల్ నుంచి, ఒకసారి మా ఇంటికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకొకళ్ళు అక్కడ వాళ్ళ ఇంటికి. ఇదంతా అయ్యేసరికి 12 అయింది. ఆ తర్వాత ఫైనల్గా ఐ లాస్ట్ మై వాయిస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ప్రే. 12ంటికి మా బావగారు మా చెల్లెలు ఆయన అంటున్నాడు, సందీప్ మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు మల్కజిగిరిలో, ఒకసారి వెళ్దాం అన్నాడు. సరే అని బయలుదేరితే ఆ గూగుల్ మ్యాప్స్ ఇంకా పూర్తిగా వర్కౌట్ లేదు. అక్కడ ఓ సందులో తీసుకెళ్ళి కారు ఇరుక్కుంది. ముందుకు వెళ్దాం వెనక్కి వెళ్దాం. సో అది అర్ధరాత్రి. మొత్తం మీద సంభవ్ గాడ్స్ గ్రేస్ బయటపడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీతో మాట్లాడితే, ఇదంతా ఎందుకు చెప్పానంటే గాడ్స్ పర్పస్ ఈజ్ గ్రేట్. ఆవిడ ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు షీ వర్క్ ఇన్ ఎ చర్చ్, షీ సర్వ్డ్ గాడ్ ఫర్ మెనీ ఇయర్స్. అండ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ డ్యూ టు చర్చ్లో ఇష్యూస్ కానీ ఉన్నా తను దూరం అయిందన్న. అట్లాగే ఫినాన్షియల్గా చాలా దెబ్బతిన్నారు. వెన్ షీ వాజ్ డూయింగ్ గుడ్, షీ ఈవెన్ కంటెస్టెడ్ ఫర్ మేయర్ ఫర్ విజయవాడ. అలా మేము చూసామండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అసలు మామూలుగా ఎట్లా ఉంటుందంటే, విజయవాడలో కొన్నిసార్లు మనం పరిస్థితులు చూస్తామంటే, ఎవరైనా కొద్దిగా సంఘాలు కొద్దిగా పెద్దగా ఉన్నప్పుడు లేకపోతే వాక్యం బాగా తెలిసినప్పుడు అలాంటి రోజు దగ్గర మనం బైబిల్ తీసేది చెప్పాలన్నా కష్టమే. దే డోంట్ కేర్, అంతే కదా. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గారికి వెళ్ళి 5th క్లాస్ వచ్చి మాట్లాడితే లైక్ పీపుల్ డోంట్ కేర్, అంటే దట్స్ అ జనరల్ థాట్ ప్రాసెస్. బట్ గాడ్ ఎనేబుల్డ్, గివెన్ మీ ద స్పిరిట్ టు pray and share the word. And after the prayer, she said one thing. I was asking God to answer me, what is my next steps in my life? And God spoke to me today through you. 1:30 అయింది. 1:30కి మళ్ళీ 2ంటికి కూకట్పల్లి వచ్చేసి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి విజయవాడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే గుంటూరులో మెసేజ్. సో ఐ డోంట్ నో హౌ మెనీ సిటీస్ గాడ్ హ్యాస్ లెట్ మీ. ఫిలిప్పును పరిశుద్ధాత్మను కొనుక్కోబడ్డాడంటే ఏమనుకున్నాను, కానీ ఐ వాజ్ లైక్ గోయింగ్ here and there. ఒకసారి ఏమైందంటే తాడేపల్లి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మా అక్క ఉంది, కజిన్. షీ హ్యాడ్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్. షీ నోస్ గాడ్. అండ్ వాట్ హ్యాపెండ్, వాళ్ళ అబ్బాయి బాగా చదివించాలో వెస్ట్ బెంగాల్ పంపించారు. వాడు ఫైనల్ ఇయర్ వరకు ఉన్నాడు, కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. మంచి షార్ప్ స్టూడెంట్. అండ్ హీ హ్యాడ్ సమ్ ఐ ప్రాబ్లమ్స్ టూ. ప్రెషర్ తట్టుకోలేక
he committed suicide. Now the parents వాళ్ళిద్దరిని చూస్తే అసలు హోప్లెస్గా ఉన్నారనమాట. ఆయన అయితే చెప్పక్కర్లేదు, ఆయన ఆ బండి వేసుకొని he was just walking on the roads, talking about God or something. He may not fully understand. ఏమైతే అసలు she was not in a situation to even talk or say anything. I asked her one question, what is your prayer? My prayer is, can I see my son in heaven? నేను చూడగలను. I asked her, మరి చూడగలను అంటున్నావు అంటే ఏం చెప్పాడు వాడు, చనిపోయే ముందు ఏం చెప్పాడు అక్క అంటే, వాడు గుండెల మీద చేయి పెట్టించుకుని, అమ్మ చాలా నొప్పిగా ఉంది, కొద్దిగా ప్రార్థన చేయి, యేసు ప్రభు ప్రార్థన చేయడాలంట. సో యూ నెవర్ నో, మేబీ he would have repented then, he would go. But I told her that there is no one who can say the answer except Jesus. Keep praying to God, find the purpose of you in his life. Because ఈ లోకంలో మన సమయం అనేది కొద్ది కాలం కదా, ఎంతకాలం ఉంటుంది చెప్పలేం. No one knows when you will go up. But whatever time we have, that is the time. And each one has a separate life. Son cannot wait for mom. Mom cannot wait for son. You cannot go with your son to heaven because she has it. అలా ఉండదు. ఎవరికి వాళ్ళగా వ్యక్తిగతంగా తెలుసుకుంటే తప్ప వెళ్ళలేదు. సో ఎవరి జీవితం వారి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. So I asked her to find the purpose of God in her life. I don't have words to comfort because situation was like that, but I could only pray for her. That is one situation. So ఇట్లా జరుగుతున్న సమయంలో ఈ బాప్తిజాల దగ్గరకు వచ్చామండి. You can see that. Yeah. సో ఏమైందంటే ఈ బాప్తిజాలు ఆగస్టు 18 మా నాన్నగారిది పెట్టుకున్నాము. 16వ తారీఖు పొద్దునే బాప్తిజాలు అనుకున్నాం. అయితే ఏమైందంటే తీసుకోవాల్సిన నలుగురిలో ఒకళ్ళు మా చిన్నాన్న కూతురు, he was so strong, he was opposing preaching about Christ. ఎర్లియర్ తను కూడా బైబిల్ అటెండ్ అయ్యేవాళ్ళు, ఆయన క్యాథలిక్ చర్చ్లో సర్వ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఎక్సడస్ చాప్టర్ 20లో మనం చూసినట్లయితే దెర్ ఇస్ నో వే యూ కెన్ హ్యావ్ ఎ మోల్టన్ ఇమేజ్, రైట్? క్లియర్గా ఉంది బైబిల్లో మనకి. ఆ వాక్యం వచ్చిన దగ్గర నుంచి హీ వాజ్ వెరీ అన్హ్యాపీ అండ్ హీ వాజ్ రెస్ట్రిక్టింగ్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళు బైబిల్ స్టడీ ఎలా అవుతారు తెలుసా? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి కామ్గా వాళ్ళ నాన్నకు తెలియకుండా ఆ మంచాలను పడుకొని అటెండ్ అవుతారు. దట్స్ హౌ షీ అటెండెడ్ అండ్ షీ కేమ్ టు నో గాడ్. షీ ప్రొక్లైమ్డ్ క్రైస్ట్. అయితే షీ వాజ్ ఫియరింగ్ if her dad may stop the baptism. సార్ నేను అన్నాను 15వ తారీఖుకి నైట్కి అందరూ వచ్చేయండి ఇక్కడికి అని చెప్తే ఆ బాప్తిజం తీసుకున్న నలుగురు వచ్చేస్తే సరే పొద్దున్న 6ంటికి అనుకున్నాం. అయితే బాప్తిజం స్థలం ఈ ప్లేస్ ఎక్కడ దొరికింది అని చెప్పి కృష్ణానదంతా ఎత్తుకుతున్నాం. ఎక్కడ దొరకట్లా. ఆ పై ఇంట్లో అద్దెకుని కొరడే ఉన్నాడంటే అన్నట్టు వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. అది చూస్తే పెద్ద గొయ్యి, దిగితే అందరూ వెళ్ళిపెట్టేట్టు ఉన్నాం, పెద్దవాళ్ళు తీసుకునేవాళ్ళు. సో అవలా అసలు ఇది ఎలా అనుకున్న టైంలో ప్రభాకర్ అయ్య గారని ఒక పాస్టర్ గారండి, ఆయన్ని మా డాడీ ఫంక్షన్ చేయడానికి కోసం ప్రేయర్ చేసుకొని నేను పిలిచాను. దేవుని ప్రేరణ నాకు ఇక్కడ ఉండగానే ఆయన పిలిపించాలి, ఎందుకంటే ఆయన ప్రస్తుతం యాక్టివ్గా లేరు. బట్ ఐ నో దట్ ఈస్ ఎ రైచియస్ మ్యాన్, ఐవ్ సీన్ ఫ్రమ్ ద రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఒక్క ఎలిగేషన్ లేకుండా, ఆయన మీద ఎటువంటి నింద లేకుండా బతికిన వ్యక్తి ఆయన పట్టుకున్నాం. అయ్యగారు మీరే చేయాలి, సో ఐ డోంట్ హ్యావ్ పీస్ విత్ ఎనీవన్, రండి అంటే ఆయన ఓకే అండి. సార్ ఆయనతో కలిసి ప్రోగ్రామ్ మాట్లాడడానికి 15వ తారీఖు వెళ్తే 14 వెళ్తే ఆయన ఏం చెప్పారంటే మొత్తం అంతా చెప్పిన తర్వాత నేను చెప్పాను నా టెస్ట్ మని చెప్పి బ్యాప్టిజమ్స్ చెప్పగానే స్థలం తెలుసా అన్న. స్థలం లేదండి అంటే పదబాబు నేను తీసుకెళ్తాను. ఆయనకి 69 సంవత్సరాలు. ఆ రోజు పొద్దున వెళ్ళిపోయిన మనిషి రేపు చెట్లు కూర్చోబెట్టాను పల్లెటూరులో, సాయంత్రం 5 అక్కడ సర్వ్ చేసి వచ్చాడు ఆయన. ఇక్కడ రాగానే బాప్తిజం గురించి చెప్పగా నేనే వస్తాను, స్థలం చూపిస్తాను అన్నాడు. పర్లేదండి లొకేషన్ పెట్టి నేను వెళ్తానంటే అలా తెలియదు నీకు, నేను వస్తాను అని చెప్పి ఆయన మాట చెప్పాడు నాకు. మేబీ ఐ షుడ్ రైట్, ఐ రిటర్న్ ఇన్ మై హార్ట్, ఐ రైట్ ఇట్ ఆన్ పేపర్స్ అండ్ పుట్ ఇట్. క్రైస్తవ జీవితంలో 2 విషయాలు చెప్పాడు. నెంబర్ 1 ఏంటంటే రేపు చేయాల్సిన పని ఇవాళ చేయాలి, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి. బికాస్ సేటన్ ఈజ్ సో యాక్టివ్. కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 ఉంటుంది కదా, ద ఏంజల్ ఆఫ్ ఈ యుగ సంబంధమైన దేవత మరి కన్నులు గుడ్డితనం కలిగజేసింది. క్రీస్తు గురించి తెలియకుండా ఆపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. 1 పీటర్లో చూసినట్లయితే గర్జించే సింహంలో ఎవరిని మింగుతున్నా వెతుకులాడుతున్నాడు. సో దట్స్ వై యూ షుడెంట్ గివ్ ఇట్ టైం. ఆయన అన్నాడు పద అని చెప్పి నా బండి ఎక్కేసి
గొల్లపూడి వరకు వెళ్ళి ఆ లోపల ఘాట్ రోడ్, మట్టి రోడ్ అన్నమాట, అదంతా వెళితే ఘాట్ ఉంది. అది కొత్తగా కట్టారు. అసలు అది ఎందుకు కట్టారంటే క్రైస్తవులకు అక్కడ బాప్తిజం తీసుకోవడానికి ప్లేస్ లేదు. ఒకసారి ఇలా బాప్తిజం తీసుకొని వస్తుంటే సిస్టర్స్ని కొద్దిగా అక్కడ కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేశారు, వాళ్ళు పర్సిక్యూషన్ ఫేస్ చేశారు. అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ కట్టారు, ఆయనే ఓపెన్ చేశారు. దట్ ఈస్ ద గాడ్. సో అక్కడ సంఘ పెద్దని పరిచయం చేశారు ఆయన. సో బాప్తిజం ప్లేస్ అయితే ఫిక్స్ అయింది. బట్ ఏమైందంటే అనుకోకుండా ఆ రోజు నైట్ 9ంటికి మా చిన్న మా ఇంటికి వచ్చాడు. నేను నైట్ ఎక్కడ పడుకుంటాను. అసలు ఇక అయితే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆయన వ్యక్తిగత చెత్తవాడేం కాదు, బట్ ఆయన బిలీఫ్ అది. సో నేను మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడిపోతారు. ఏదన్నా అయితే ఎల్లుండి ఫంక్షన్ వాళ్ళు మెస్ అయిపోద్ది కదా, గొడవలు అయితే ఇబ్బంది కదా అని వాళ్ళు, బికాస్ న్యూ బిలీవర్స్. సో వాట్ ఐ డిడ్, ఐ ప్రేడ్. Psalms chapter 20 వర్స్ ఎవరన్నా వీళ్ళైతే చూడండి. కీర్తన 25-6 వచ్చినా చూద్దాం ఒకసారి మనం. How God gives victory. That night, myself, Sunita, my sister's family, we all prayed for 4 hours. 4-5 hours కూర్చొని ప్రేయర్ చేసుకున్నాం. Prayer is not doubting what God can do, but praying that we can sustain faith until morning. దేవుడు ఎలాగో చేస్తాడు, అందులో క్వశ్చన్ లేదు. అంటే విశ్వాసం వల్లే స్వస్థత పడతావు అని చెప్పి దేవుడు వాక్యం ఉంది, కానీ బట్ అట్ ద సేమ్ టైం నీడ్ టు సీ గాడ్ హ్యాస్ హీల్డ్ పీపుల్ హూ డోంట్ నో హిమ్. గాడ్ ఈస్ కంపాషనేట్. పీటర్ కూడా విశ్వాసం స్వల్పగానే పడిపోయాడు, అలా అని చెప్పి దేవుడు అతను వదిలేలా, లేపిన తర్వాత అన్నాడు అల్ప విశ్వాసాన్ని, బట్ లేపాడు. When we lack faith, God is the one who helps us to be strong in faith too. Such a God we have. So that day I prayed that God give me the strength. Because I know Satan మన నట్టింట్లోకి వచ్చి సాతాను కూర్చుంటాడు, మన పుష్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఆ రోజు నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. నిజమైన శత్రువుని కళ్ళ ముందు మనం చూడొచ్చు. సాతాను మన నట్టింట్లోకి వచ్చి నువ్వు ఎలా చేస్తావు చేయి, నేను చూస్తాను దేవుని కార్యం అని పట్టుకుంటాడు. అండ్ వి సస్టైన్ దట్. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఒకే ప్రేయర్ చేసింది ఏంటంటే, ఒకవేళ నీ చిత్తం అయితే ఆయన మీ విషయం చెప్పగా అది ఆయన స్వీకరించి మాతో పాటు రావాలి, లేదా ఆయన ఇక్కడ తప్పించాలి. ఇదే నా ప్రేయర్. ఐ టోల్డ్ ఎవ్రీవన్. మార్నింగ్ లేచిన తర్వాత నేను వెళ్ళిపోయారు. 6ంటికి చేయాల్సిన బాప్తిజం 9:30-10 అయింది. అయితే అది అందులో కూడా ఒక గుడ్ థింగ్ ఏంటంటే, మీరు ఫోటోలు చూస్తూ ఉంటే సాక్ష్యం చూడటానికి ఒక కుర్రాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. మార్నింగ్ 9:30 దిగాడు, డైరెక్ట్గా వచ్చాడు. వాళ్ళ ఇంట్లో సాయంత్రం వాళ్ళు చిన్న ప్రేయర్ పెట్టుకుంటే ఆ రోజు అబ్బాయి ఏం చెప్పాడంటే, అన్నయ్య నేను ఆలోచిస్తున్నాను, ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ ద బ్యాటిల్, ఐఎమ్ ట్రైంగ్ టు నో గాడ్ అని చెప్పాడు. ఐ డోంట్ నో వెదర్ వెన్ దే విల్ కమ్, బట్ ఐఎమ్ హోపింగ్ వన్ డే దే విల్ కమ్ టు నో గాడ్. 3 members ఇన్ ద ఫ్యామిలీ, 3 చెప్పారు అదే విషయం. సో దే హ్యావ్ విట్నెస్డ్ ఇట్. So God has a purpose. When God delays, when God sends people, there is a purpose behind everything. అయితే మీరు ఆ బాప్తిజం ఫోటోలో చూస్తే ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. మా పెద్దత్త సరే ఒక ముసలాం ఉంటుంది, ఇంకా అమ్మగారు. ఏం గురించి చెప్పాలి, ఏమో దేవుడిని తెలుసుకునే విధానం. ఏమి 73 సంవత్సరాలు, 16 ఏళ్ళకే 17 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలు పుట్టారు. పుట్టినమ్మంటే వాళ్ళ ఆయన చనిపోయాడు. సో 20 ఏళ్ళకి విధవరాలు అయిపోయింది. అత్తమామల ఇండిపెండెన్సీ. చదువు రాదు, చదవడం రాదు, రాయడం రాదు. అత్తమామలు ఏది పెడితే అది. అలాగే తన ఆడపడుచులు అంటే మా అమ్మవాళ్ళు, మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళందరినీ పెంచుకుంటూ వచ్చింది. సరే కొడుకు పెద్దోడయ్యాడు, 25 ఏళ్ళు వచ్చాయి అని చెప్పి పెళ్లి చేస్తే మా బావ పెళ్లికైనా యాక్సిడెంట్తో వెళ్ళి చనిపోయాడు. 9 మంది చనిపోయారు కార్ యాక్సిడెంట్లో. ఆయన చనిపోయే టైంకి ఆయన కూతురు చిన్నపిల్ల, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్. పోనీ పిల్లోడు పుడితే ఆ పిల్లోడన్నా చూసుకుందాం అనుకుంటే పిల్లోడు పుట్టగానే చనిపోయాడు. ఇది ఆమె పరిస్థితి. అయితే ఆమె కూతురు ఉంది. కూతురు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో రోగాలతో ఇబ్బందులతో ఉండేది. మొత్తం మీద పెళ్లి చేసింది. కూతురు పెళ్లి చేసిన తర్వాత మంచి భర్త దొరికాడు, 2 పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, కుటుంబం బాగుంది అనుకున్నాం. ఏదో తెలియని రోగం ఆయనకు వచ్చింది, ఆయన చనిపోయాడు. సో హర్ లైఫ్ ఈజ్ అ మిజరబుల్ లైఫ్. ఆ తర్వాత మా తాతగారు వాళ్ళు ఏదైతే ఆస్తి మిగిల్చారో అందులో వచ్చి అద్దె ఏదైతే వస్తుందో అద్దెతో తను బ్రతుకుతుంది. సో దట్స్ అవర్ లైఫ్. తన కూతురికి కూడా సపోర్ట్ చేస్తాను. అయితే ఏమైందంటే వాళ్ళ అమ్మకి, మా అత్త వాళ్ళ అమ్మకి, ఆవిడ 95 ఏళ్ళు 96 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమెకు సేవ చేయడానికి వెళ్ళిపోయింది పల్లెటూరికి. కంచికి చెర్ల ఎక్కడ సంథింగ్ దట్ ప్లేస్, కంచెల.
నూజివీడు నందిగాం దగ్గర ఏరియాలో. ఆమెకి 100 సంవత్సరాల వరకు సేవ చేసింది. ఎలాంటి సేవ? ఇక అన్ని తనే చేయడం. అలా సేవ చేస్తున్నాడు. పక్కనే ఉన్న చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ ఇదిగో అమ్మ బైబిల్ చదువుకొని బైబిల్ ఇచ్చాను. ఒక్కొక్క వర్డ్ తెలుగులో గుణించుకొని బైబిల్లో చదివింది. బైబిల్ స్టడీ జాయిన్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత నేను ప్రతి విషయం తను అడిగాను. ఐ వాజ్ అమేజ్డ్ హౌ గాడ్ వర్క్స్. తన బైబిల్ స్టడీ స్టార్ట్ మార్నింగ్ అంతా పాడతామంటే పాడతానయ్యా. అసలు తను పాడుతామంటే చిన్నపిల్లలు గుణించుకొని పాడతారు చూసారా, అట్లా. ఐ కెన్ సీ దట్. బట్ షీ నోస్ గాడ్. సచ్ ఏ గ్రేట్ టెస్టిమనీ ఐ హావ్ సీన్ ఇన్ హర్. అండ్ వీ హ్యావ్ గివెన్ హర్ బ్యాప్టిజం. తను అడిగితే తీసుకుంటాను. సో షీ టెస్టిఫైడ్. ఇప్పుడు ఆమె కూతురు పిల్లలు చూశారు. దే విట్నెస్డ్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ నేను వెళ్ళినప్పుడు, ఇండియాలో చూసినప్పుడు, నేను కలిసిన వాళ్ళందరూ కూడా సిఎస్ఐ, క్యాథలిక్, ఆర్సిఎం, బ్యాప్టిస్ట్, ఇట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. కానీ ప్రతి చర్చిలో కూడా నామకార్థ క్రైస్తులు ఉంటారు. సో అటువంటి వాళ్ళకే వాక్యం చెప్పాలని నా డిజైర్. అండ్ గాడ్ ఎనేబుల్డ్ ఇట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అండ్ దెన్ ఇదైన తర్వాత మా డాడీ ఫంక్షన్ చేసామండి. ఆ రోజు నేను టెస్టిమనీ చెప్పాను. ఆ రోజు మా అమ్మ 250 అనుకుంటే 450 వచ్చారు జనం. అంతమంది ముందు షీ టెస్టిఫైడ్ క్రైస్ట్. ఈ వయసులో, అంటే ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను దేవుడు తెలుసుకుంటామంటే కొంతమంది నామేషన్ ఫీల్ అవుతారు. బట్ షీ క్రాస్ దట్ బ్యారియర్. షీ సెడ్, త్రూ మై సన్ ఐ కేమ్ టు నో అబౌట్ జీసస్. షీ క్లియర్లీ హస్ టెస్టిఫైడ్ దట్. ఆ టెస్టిమనీ వీడియో నేను ట్రై చేసాం పెట్టడానికి, రాలేదు. రాజా ఈజ్ వర్కింగ్ అని మేము తీసుకొస్తాం. లంచ్ అయిన తర్వాత పెడతాము. సో అండ్ ఐ కుడ్ షేర్ విత్ ఎవ్రీ వన్. ఆ రోజు వచ్చిన వాళ్ళలో దాదాపు చాలా మంది అయితే నామకార్థ క్రైస్తవులు. వాళ్ళందరికీ కూడా దేవుని గురించి చెప్పడం జరిగింది. అండ్ దేర్ ఆర్ ఫ్యూ ఫ్యామిలీస్ హూ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అసలు ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళు సడన్ గా కాల్ చేసి, అన్నయ్య ఒక్కసారి వచ్చి ప్రేయర్ చేయండి, లేకపోతే ఒకసారి మాట్లాడాలని చెప్పి. ఏంటనేది నీడ్స్ ఎలా ఉంటాయంటే, ఫినాన్షియల్ నీడ్ అండి, మ్యారేజ్ నీడ్ ఒకటి ఉంటుంది ఎక్కువ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. జనరల్గా ప్రేయర్ అడిగింది. ఇండియాలో ఏంటంటే ఎవరన్నా ప్రార్థన చేస్తారని పేరు వస్తే వాళ్ళు పిలిపించేది రీజన్ ఇది. కానీ బట్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు షేర్ అబౌట్ క్రైస్ట్. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గాడ్ ఈస్ లీడింగ్ అస్ టు. సో ఇదంతా అయిన తర్వాత ఇది ఫైనల్గా ఇది ఒకటి చెప్పాలి ముందు సార్. ఈడేపల్లి చర్చ్. సో చర్చ్లో నేను మా చర్చ్లో చెప్పాలనుకున్నాను వాక్యం, బట్ అక్కడ అవ్వలేదు, నేను ట్రై చేయలేదు. బట్ ఐ హ్యావ్ డిజైర్. కానీ దేవుడు ఏం చేశాడంటే, బందర్లో పాస్టర్ గారు కాల్ చేశారు. మా డాడీ ఫంక్షన్కి వచ్చినప్పుడు కాల్ చేశారు, చుట్టాలి, బ్రదర్ ఒకసారి రండి చర్చిలో వాకింగ్ చెప్పి. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ దట్ చర్చ్. ఫండ్స్, పీపుల్, ఆ చుట్టుపక్కల పర్సిక్యూషన్ కానీ హ్యూజ్. ఒక్కరితో మొదలెట్టి ఆయన చర్చ్ నింపేశాడు. ఐ వాజ్ అమేజ్డ్. ఒక 2 కాళ్ళు ఒక ఆమెను ఇలా ఎత్తుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అండ్ చుట్టుపక్కల బాగా మోత అనమాట. ఇప్పుడు ఇండియాలో మనకి బయట మ్యూజిక్ పాటలు పెట్టేస్తారు జనాలు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత దగ్గర పీస్ అనిపించలేదు. ఏంటి ఇక్కడికి వచ్చాం, ఇదేం పాటలేదు మరి. సో వాక్యం ఏమంటారు, వాక్యం ఏం చెప్పగలం అనుకున్నాం నేను స్మిత్. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత when I looked at the people, how they are persistingly looking for God, how they had the desire to know God. మనం అసలు రెఫరెన్స్ చెప్తుంటే చెప్పకముందే టక్ ఓపెన్ చేస్తున్నా చదువుతున్నారు. అక్కడ ఉన్నాడు. చర్చి నిండిపోయింది. కింద కూర్చుంటున్నారు, పక్క నుంచి ఉంటారు. సో సచ్ ఏ స్పిరిట్ రిఫ్రెషింగ్ టైం ఫర్ మీ. అలా అది జరిగింది. ఆ తర్వాత ఇక ఏమైందంటే, పిల్లలకి ఏం టైం పెట్టలేదు ఈసారి. మనకున్న సమయం అంతా వెళ్ళిపోతుంది, పిల్లలకి ఏం టైంలో పెట్టలేదు. సరే ఒకరోజు మా తమ్ముడు ఎక్స్పెక్ట్ చేయగలిగిన విధంగా, అసలు మా తమ్ముడు దేవుడు అనే మాట అన్న క్యాండిడేట్ ఒకరోజు ఫోన్ చేసి, అన్నయ్య చిన్న మాట రానండి. ఏంటి రా? నేను వాటి వరకు పాస్టర్ మా ఇంటికి పిలవలేదు అన్నాడు. ఓకే ఫైన్, నువ్వు వచ్చి ప్రేయర్ చేయాలా అన్నాడు. షాక్ అయిపోయాను నేను నిజంగా. ఎందుకంటే వాడితో కలిసే సినిమాలు, షికారులన్నీ, నా జీవితం మొత్తం వాడి దగ్గర ఉంది. హీ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ మై లైఫ్. వాడు నమ్మలా. ఇట్ టుక్ 3 to 4 years ఫర్ హిమ్ టు బిలీవ్ దట్ ఐ ట్రూలీ చేంజ్. అండ్ యాస్ట్ అదైన తర్వాత మళ్ళీ సాయంత్రం 7 ఇంకో పెళ్లికి వెళ్ళాలి. నాకు 1 hour గ్యాప్ దొరికింది. 1 hourలో చెప్పారే, రిషి ఎక్కడ తీసుకెళ్ళమంటావు అంటే, రిషి యూట్యూబ్లో చూశాడు విజయవాడ గురించి, గాంధీ హిల్ అన్నాడు. సరే వెళ్ళాం గాంధీ హిల్కి. అక్కడ ఏం పని చేయట్లా, ప్లాంటేరియం పని చేయట్లేదు, పైన ట్రైన్ పని చేయట్లేదు. సరే కొండ ఎక్కిద్దాం. ఎక్కిన తర్వాత ఏమైందంటే, ఇనాక్షి యాక్టివ్ కదా, వెళ్ళి ఆన్లైన్ పలకరించాడు. వాళ్ళు నలుగురు అక్కడ కనపడ్డారు. యంగ్
లైక్ దే కేమ్ ఫర్ ప్రొబేషనరీ ట్రైనింగ్, బ్యాంక్ ఎగ్జామ్ ట్రైనింగ్కి వచ్చారు విజయవాడ, డిగ్రీ లేదు. సో ఇక మనం ఇందులోకి వెళ్ళకుండా కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకున్నా. ఇనాషియల్లీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చారు నాకు, ఎవరండి మీరు ఎక్కడి నుంచి అంటే చెప్పుకొచ్చాను. అలా మాటలో మాట కలిసి ఐ కుడ్ షేర్ మై టెస్ట్ మనీ అండ్ ఐ కుడ్ షేర్ అబౌట్ గాడ్ ఫర్ 1 hour. అందులో ఒక అబ్బాయి అయితే హీ వాజ్ ఆల్సో నామినల్ క్రిస్టియన్. ఆ అబ్బాయి కొన్ని క్వశ్చన్లు ఏంటంటే, మా పాస్టర్ గారు బొట్టు పెట్టుకోవద్దని చెప్పి నేను చర్చి కావడం మానేసా అన్నాడు. సో సమ్ టైమ్స్ సర్టెన్ థింగ్స్ స్టంబుల్స్ పీపుల్. దీస్ ఆర్ లెర్నింగ్స్ ఫర్ మీ. ఎట్లా దేవుడు మాట్లాడంటే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంది, నాకు కూడా ఐ కుడ్ క్లియర్లీ సీ లైక్ వాట్ కెన్ స్టాప్ పీపుల్ టు కమ్ టు గాడ్. దట్స్ వై వీ షుడ్ బి స్టంబ్లింగ్. సమ్ రూల్స్ వీ మేక్, రైట్? కొన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెడతాం జీవితంలో. పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ కటింగ్ ద రిలేషన్షిప్, వీఆర్ నాట్ బిల్డింగ్, వీఆర్ బ్రేకింగ్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. కీప్ గోయింగ్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్, మా ఇల్లు అండి ఫ్లడ్ మునిగింది చివరిలో విజయవాడ. సో నా ప్రయాణం సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం. నేనేం చేస్తున్నాను, ఏమనుకున్నానంటే ఈ హైదరాబాద్ వెళ్ళటం కంటే కూడా డైరెక్ట్గా విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి బస్సులో వెళ్ళిపోదాము, బ్యాగ్లే తీసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ హైదరాబాద్లో కూకట్పల్లిలో బ్యాగ్లో పెట్టి మళ్ళీ ఎక్కించి తలనొప్పి అనుకుని ఐ వాజ్ వెయిటింగ్. మా పేరెంట్స్ ఏమో వెళ్ళొచ్చు కదా, ఇది చెల్లి దగ్గర 2 రోజులు ఉండొచ్చు కదా, వెళ్ళే ఉందని చెప్పి. సరే ఏమైందంటే శుక్రవారం పొద్దున్నే ఐ వాజ్ టాకింగ్ టు ప్రభాకర్ గారితో మాట్లాడాను. ఇలా గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఎదురుగా సిఎస్ఏ చర్చ్ అయితే అక్కడైతే వర్డ్ షేరింగ్ ఆపర్చునిటీస్ చూస్తున్నాం అనమాట. ఆయన అన్నాడు వించిపేటలో ట్రై చేద్దాం సార్ అన్నాడు. వించిపేట సిఎస్ఏలో అయితే మీరు మాట్లాడన్నారు. బికాస్ మై ఇంటెన్షన్ ఇస్ టు షేర్ అబౌట్ క్రైస్ట్ అండ్ హౌ నాట్ టు బి నామినల్ క్రిస్టియన్. సరే ఎందుకో కానీ ఎప్పుడు కూడా ఒక సర్వింగ్ ఆపర్చునిటీకి ఎప్పుడు నో చెప్పాల నా లైఫ్లో. ఒకసారి రవి అని చెప్పాను హాల్నైట్ ప్రేయర్ అడిగినప్పుడు. నాకు ఐ నో ఎప్పుడైనా సరే నెవర్ సెడ్ నో. బట్ ఆ రోజు పొద్దున్నే ఏదో స్పిరిట్ ఆఫ్ గాడ్ చెప్పినట్టే అయ్యగారు వద్దండి అన్న తర్వాత ఇంకొక గంటన్నరకి ఇంకొక కాల్ వచ్చింది. సుమిత వాళ్ళ అన్నయ్య వాళ్ళు కాల్ చేసి వాళ్ళ మినిస్ట్రీస్ ఉన్నాయి వేరేవి, వాళ్ళు రమ్మన్నారు సండే మార్నింగ్ 5కి రండి బ్రదర్ అని చెప్పి. వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతాను, లాస్ట్ టైం కూడా అడిగారు. బట్ ఆ రోజు కూడా నో చెప్పి మా డాడీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మా డాడీ ఏమన్నారంటే, నాన్న వర్షాలు పడుతున్నాయి, మనం రేపు బయలుదేరదాం శనివారం మధ్యాహ్నం అన్నారు. అంటే నేను ఎందుకు అన్నాను తెలియదు. డాడీ రేపు కాదు ఇవాళ వెళ్ళిపోతాను డాడీ అన్నాను. ఆ రోజు శుక్రవారం. అప్పటికి ఏంటంటే బ్యాగ్ లేని సర్దలేదు, అసలు ఏం ప్యాక్ చేయలేదు. ఎందుకన్నాను అన్నాను. అనిన తర్వాత పనులన్నీ అవి చేసుకుని 3:30 బుక్ చేసుకున్నాం టికెట్, రాత్రి 11:30 బస్సు. సరే మొత్తం మీద రాత్రి 10 వరకు తిరుగుతూనే ఉన్నాం, షాపింగ్ అవి చేసుకుని టీ చేసుకుని. లాస్ట్ మినిట్ ట్రక్ వచ్చింది, అందులో బ్యాగులు వేసుకొని బస్ స్టాండ్ వెళ్ళిపోయాం. ఫుల్ వర్షం కొట్టేస్తుంది. జనరల్గా అలాంటి వాటికి మా డాడీ నువ్వు చెప్తారు. చెప్పాను కదా రిషి లాగా అని, రిషి మా డాడీ లాగా అని చెప్పాను కదా, ఎందుకు నైట్ ప్రయాణం అయింది. సరే మొత్తం మీద మా డాడీ నువ్వు చెప్పాలి. బస్సు ఎక్కేసాం. ఎక్కిన తర్వాత బస్సు 3 సార్లు ఆగింది. ఆడు బస్సు వాడు ఆపుతున్నాడు, ఏంట్రా బస్సు ఆపుతున్నావు అంటే ఆడంటాడు ఏం లేదండి లైట్లు పని చేయట్లేదు. బట్ ఐ కెన్ ఫీల్, నాకు ఎందుకో వాటర్ ప్రెషర్ కింద తెలుస్తుంది, టైర్ దగ్గర వస్తుందేమని. అంటే అప్పటికి వాటర్ అని తెలియదు నాకు, సంథింగ్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ బస్ అని. మొత్తం మీద నందిగామ కోదాడ ఇది దాటేసాం. అమ్మాయి అనుకుని పొద్దున 5ంటికి దిగాం హైదరాబాద్. 6ంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అపార్ట్మెంట్ వాళ్ళు ఫోటోలు, వాటర్ స్టార్టెడ్ ఫ్లడ్డింగ్. మధ్యాహ్నం 2ంటికి ఒక అబ్బాయికి ఒక థింగ్ మర్చిపోతే విజయవాడలో ఒకసారి బస్ స్టాండ్లో ఎవరైనా బస్ డ్రైవర్ దొరికి ఇచ్చేసి నేను కలెక్ట్ చేసుకుంటే బస్ స్టాండ్ వెళ్ళాడు. వెళ్తే బస్ స్టాండ్ మునిగిపోయింది. ఎలా అంటే బస్సులు మునిగిపోయి లగేజ్ వరకు వాటర్ వచ్చేసి మా అపార్ట్మెంట్లో మా కారు మునిగిపోయింది. ఒకవేళ ఆ రోజు జరిగి ఉండకపోతే మేము అక్కడికి వచ్చేవాడినాం కానీ చాలా ఇబ్బందులు పడేవాడిని. ఎందుకంటే నాతో పాటు అమ్మోళ్ళు కూడా తీసుకెళ్ళిపోయాను. అమ్మోళ్ళు అక్కడ ఉన్నా నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా ఇబ్బంది, ఖచ్చితంగా అమెరికా వచ్చేవాడిని. లేదు మేమందరూ అక్కడ ఉన్నా సరే పిల్లలతో కరెంట్ లేదు, వాటర్ లేదు, ఇంట్లో ఉన్న ఫుడ్తో అడ్జస్ట్ అవ్వాలి. ఇమాజిన్ ఏ లైఫ్ వితౌట్ కరెంట్. క్యాంటీన్స్ కూడా లేవు. 4 days పీపుల్ సఫర్డ్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హు డైడ్ ఇన్ దిస్ ఇన్స్టెంట్. న్యూస్ ఇంకా క్లియర్గా మనకు రాలేదు కానీ ఎంతమందిని కౌంట్, బట్ పీపుల్ డైడ్. అసలు ఆ వాటర్ సబ్సైడ్ ఎంత చూస్తారు, భయంకరమైన స్మెల్ ఆ ఏరియాలో. ఇట్ వాస్ సో డిస్ట్రక్టివ్. బట్ ఈ డేంజర్స్ నుంచి కూడా దేవుడు కాపాడాడు. సో దట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు ఏదైనా చేయగలడు. సో మరి మా జీవితాల్లో మా ద్వారా మరి మాలో దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవునికి మేము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
మీరందరూ వచ్చినందుకు మరి ఈ అవకాశాన్ని మరి ఇచ్చిన దేవునికి, అట్లాగే ఈ ప్రోగ్రామ్ నడిపిస్తున్నటువంటి ఎల్డర్స్ అంకుల్ రాయేష్ అండ్ రవి అన్న ముగ్గురికి కూడా, వాళ్ళ ముగ్గురు బట్టి వాళ్ళ ఫెయిత్ఫుల్నెస్ బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అండ్ one last thing I want to say is like, whatever I am built today, I was built because how God led each one of you in my life. He used every single person to build me up, to raise me up. సో అందరి బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తాను. దేవుడి సాక్ష్యం దీవించుగా. ఆమేన్. రియలైజ్ దట్ ఇప్పుడు మనకి మిస్ అయితే మళ్ళీ అవకాశం రాదనుకున్నాడేమో. My brother helps me with writing. He's kind, he shares, he's friendly, he's a best brother. Hello? If you say you are hungry, you should look at me. But I am standing here, so you should sit. Right, Josh? Good to see you. A good testimony. Good work he did when he went to India. I liked Enosh, great diplomat. He knows how to speak. He knows how to impress. Young boy, not Enosh, Richie. So he will grow as his father desired to be a God servant. God's servant is the one who dedicates his life to the Lord. Not because of salary, not because of comforts, but dedication to the Lord. In the Word of God, there is a person called Isaac. Anybody knows it? In the Acts of the Apostles. When Paul was speaking, how many hours, this fellow slept and fell from what, 3rd floor? And Paul looked after him. So weaknesses do happen. Word is good, word is wonderful. I want to share with you, anybody, when Lord chooses, you cannot escape. You may try so many things. Jonah wanted to go. I want to go to Tarshish. And he said, where there is no God. God does not leave. He used a what? Used a fish. So Lord tells fish to go and to swallow Jonah. Right? So fish should know who is Jonah. Right? In that storm, many would have fallen in the seas. Right? Who is Jonah? And how to bring him to Joppa. Right? There is another fish in the Bible. You know who knows? Can somebody tell me? One fish. One fish. Matthew chapter 17. Matthew chapter 17. Did anybody get an idea? What fish? The fish that had poison. Yay! He knows it. The fish was chosen by the Lord to do a ministry to the Lord. I was in the Bahamas many years ago, so we went and took a glass-bottomed boat. And they showed us different types of fish, all colors, beautiful, going. And I was wondering, there are so many types of fish
in the waters. So Lord said to Peter, let's read that, chapter 17, verse 24. And when they were come to Capernaum, they that received tribute money came to Peter and said, Doth not your master pay tribute? He saith, Yes. And when he was come into the house, Jesus prevented him, saying, What thinkest thou, Simon? Of whom do the kings of the earth take custom or tribute? For their own children or of strangers? Peter saith unto him, Of strangers. Jesus saith unto him, Then are the children free. Notwithstanding, lest we should offend them, go thou to the sea and cast an hook, and take up the fish that first cometh up, and when thou hast opened his mouth, then he shall find a piece of money that take and give unto them for me and thee. What lesson can we find here is, there are thousands of varieties of species of fish in the Sea of Galilee. If anybody goes to Galilee, what they do? I was told, I didn't go there. They give you fish to eat. They'll bake the fish and give you. So this fish happens to be in the Sea of Galilee. It could have gone as a food, right? The Lord said to Peter, hook what comes first. And that fish should have a coin. That's very important. Huh? Here is okay? What happened? You didn't tell me all this time. Wrong operator. So I want to tell you, the life of Sandeep is like that fish. When he came to America, why he came for? Right? Everybody. Not me. I came as a student. And my curiosity was to really gain knowledge in the sense how I can contribute with my education. And that's how I got my green card. I was on EB1. Some of the conditions I expressed were to improve the economy of USA, employ many labor, etc. So, many people come here, especially software people, they directly get hired. They come to make money. But after coming here, Lord caught a fish and used for His glory. That's what I see here now. And Lord made opportunities for him to know the Lord either through his son or through the circumstances. Lord always worked with him to be instrumental. Now when he went to India, how many people he preached gospel? That's our duty. That's our responsibility. That's our desire, that we must preach the word of God. We may be disappointed. People here may not understand the gospel. Like Lord chose a fish to bring a coin, Lord chooses people according to His will. We are here, so many people. Each one of us have to examine, where do I stand in the ministry of the Lord? Many show a desire, many may not come forward. They want to learn, but how, where, we cannot decide. That is how Lord teaches us how to walk in His ways. This fish, really, when it was caught, what He said? Hook the first fish. And then, did I come forward? It's okay. First fish you hook, open its mouth, you will find the coin.
You understand? The purpose of God was to be met by this fish. Peter doesn't know. Nobody would know why this fish was chosen. But Lord did choose. He wanted us to know. His eyes are always going. 2 Chronicles chapter 16, verse 9. Lord's eyes are watching. For the eyes of the Lord move to and fro throughout the earth, that he may strongly support those whose heart is completely his. So Lord is not slumbering. Lord is watching. He wants to choose his people to do one purpose. There, the fish was instrumental in paying the required tax to the government. Fish doesn't know. Fish even doesn't know what it is doing. The Lord's purpose has to be met. Likewise, examine your hearts. Wherever you go, whatever you do, Lord creates circumstances that you may be useful for the Lord. Useful for the Lord in the sense is that you become somebody to bring that person to the Lord. That means first you should know who the Lord is. This fish didn't know. Neither the fish with Jonah didn't know what it was doing. It swallowed Jonah, but we get a message from it that his desire must be fulfilled, whatever any animal does in the Word of God. A donkey spoke, the error of Balaam was explained, a fish swallowed, and Jonah became instrumental in bringing city of Nineveh to repent. A fish was caught, a coin was found, and the tribute was paid, used for God's purpose. What are you? We have people, we have voices, we can talk, we can communicate. No, that is the best thing we have, right? What we can speak is what Lord gives us as a gift. Any language, anywhere, Lord uses you for His purpose. And everybody is hungry. I want to close. One thing is, you have to learn, Lord is searching for those whom He can use. We always think that, we have a good fellowship, that's okay. But Lord says, no, you have to be used for my purpose. What are you doing? That's what we have to examine and seek the Lord's guidance that He may use us for His glory. And the way Sandeep grew, he was given opportunities in Evergreen Bible Chapel to really preach to the people. And that really resulted in a great work when he went to India. If he was sitting here dormant, he'll say, I was like that. That's all. But now see what a change. What a transformation. That's what I want in each one of us. That we don't sit idle for the Lord, but be active. That's how Paul was used effectively. That's how Peter was used effectively. That's how many God's servants were used. Without them, we would not have known gospel. William Carey went to India, he translated Bible into various languages. We were beneficial of that. And many times we forget that we are the chosen generation. What? 1 Peter chapter 2, verse 9. You are the chosen generation, royal priesthood, a holy nation, A people for God's own possession, peculiar people. Don't read that version in it. Read it. so that you may proclaim the excellences of Him who has called you out of darkness into His marvelous light. Total ministry is in that verse. You may proclaim, because you are a chosen people,
you proclaim the Word of God. That means you should know the Word of God first. You should know the Lord as a Savior. We spend time, life, many people take dormant life. But when it's time to answer God, what will we do? That's a very scary thing. So with that I close. Let's pray. Loving Heavenly Father, wonder-working God, we want to thank you for the time. This is a celebration for Rishi and Sunita. Oh Lord, you brought them into such a nice path that they can look forward to great things in the days to come. Boy, Rishi is 10 and he would go to higher heights. He might have so many ideas, plans, but what you chose for, he may be used for your purpose. And we pray for Sunita, touch her body. Oh Lord, enable her to be really prayerful mother, to be instrumental for the other son, Enosh also to grow in your word. Thank you for Sandeep and his ministry, whether here or in India, whatever he did, enable us to see the fruits of it in the days to come. Thank you for all the baptisms which took place. Oh Lord, guide him throughout as he has a desire. Take him back if it is your will. Oh Lord, guide him, lead him. Thank you for protecting all this trip. We want to thank you and praise your name. We ask all these in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Cake cutting? Cake cutting? Take a look at that thing. Here. Let's pray for the cake. I'm hungry. Rian's hungry too. Loving Heavenly Father, we want to thank you for this wonderful day, time. Oh Lord, as the family had brought a cake, bless it. Enable us to enjoy it and bless Rishi and Sunita and also the family that they may be used for your glory. We ask all these in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Rishita. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Jesus. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Jesus. Happy long life to you. Let us close in prayer. Close your eyes and also agree with me in prayer. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. Dear loving gracious Heavenly Father, one and only true Savior, thou hast loved us unconditionally, sent your only Son Jesus Christ into this world to die for our sins, buried, rose again the third day, and given us a great salvation. It is nothing because of us, it's all because of your loving kindness and your tender mercies towards us that you have been protecting us and guiding us. Thank you for this wonderful day as we celebrate together Rishi's 10th birthday. You have been so faithful in his life as he steps into this new year. Be with him, use him
mightily for the extension of your kingdom. Thank you for using Sandeep's family extensively, dear Lord. Be with him, be use him as a mighty instrument in the days to come, that your name alone be glorified. Thank you for all those who could come. Bless them abundantly and give us the nourishment to our souls as we savor the food. Bless the hands that has made the food, and also may we remember the poor people at this time. Thank you once again. We praise you, worship you, adore you, magnify and glorify in the most holy precious name of our Lord and Savior, Jesus Christ, we pray. Amen. Now may the grace of our Lord and Savior, Jesus Christ, and the love of God the Father, and the fellowship of the Holy Spirit be with us all, and especially with Sandeep, Sunita, and Rishi, and the little Enosh as well, be in both now and forever. Amen.